దేవునికి స్తోత్రం. ఈరోజు తిరిగి దేవుడు ఈ సంవత్సరం మనకిచ్చిన వాగ్దానాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. దేవుడు ఏ రకంగా సహాయం చేస్తాడు అనేటువంటిదే మనము ధ్యానం చేస్తూ వచ్చాం. దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడి వాగ్దానం ఇచ్చాడు అంటే దాని వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఒక్కొక్క సందేశాన్ని మీరు వింటూ వెళితే వై గాడ్ హ్యాస్ గివన్ దట్ ప్రామిస్ టు అస్, ఎందుకు దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు అనేటువంటిది ఒక్కొక్క సందేశంలో దేవుడు తన చిత్తాన్ని, తన నిర్ణయాన్ని తెలుపుతూ వస్తుంటున్నాడు. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. 2024లో దేవుని యొక్క చిత్తం ఏంటి మన ఒక్కొక్కరి పట్ల? నీ దేవుడే నీకు సహాయాన్ని ఆపడు. ఎవరు ఆపలేరు. నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. నీ దేవుడే. దావీదును చూచి అమాషై అనేటువంటి వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడి పలికినటువంటి మాట ఏంటంటే, నీ దేవుడున్నాడు దావీదు, మర్చిపోవద్దు, ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. దేవుని బిడలారా, ఏ రకంగా సహాయం చేస్తాడు దేవుడు? అనేక విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. మరి ఈరోజు ప్రభు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే అదే 18వ వచనం. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాషై ఆత్మవశుడై, దావీదు, మేము నీ వారము, యెష్షై కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాం, నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహోదరులకు సమాధానమును, నీ సహోదరులకును సమాధానము కలుగునుగాక. ఏ రకంగా సహాయం చేస్తాడంట? నీకు సమాధానం కలుగునుగాక, నీ సహోదరులకును సమాధానం కలుగునుగాక. అంటే ఈ సంవత్సరానికి మనం పెట్టుకున్నటువంటి పేరు, వాగ్దానాన్ని బట్టి ఏంటంటే, ఈ సంవత్సరము దైవిక సహాయాన్ని పొందేటువంటి సంవత్సరం. ఇట్ ఈస్ ఎ ఇయర్ వేర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ డివైన్ హెల్ప్. దైవికమైనటువంటి సహాయాన్ని మనం పొందుకుంటాం. దైవికమైనటువంటి సహాయాన్ని ఎక్కడ దేవుడు సహాయం చేస్తాడు అంటే, నీ జీవితంలో ఎక్కడెక్కడ సమాధానం లేదో ఆ ఏరియాస్లోనికి దేవుడు వచ్చి సమాధాన విషయంలో సహాయం చేయబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా ఆమెన్ అంటామా? ఆమెన్. ఎక్కడెక్కడైతే సమాధానం లేదో, ఏ ఏరియాస్లో సమాధానం లేదో, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు, నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. దేవుని బిడలారా, బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే దాదాపు 790 వచనాలు దేవుని యొక్క సహాయాన్ని గురించి, సహాయం అనే మాటను గురించి మనం చూస్తాం. 790 వర్సెస్, 790 వచనాలు ఉన్నాయండి. 790 వచనాలు అంటే బైబిల్లో ఉండేటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, సహాయం చేసేటువంటి విషయంలో రికార్డు సృష్టించాడని నాకు అనిపించింది. 790 సార్లు అండి ఈ పదం కనబడుతుంది బైబిల్లో మనకు, సహాయం అనేటువంటిది. దేవుని బిడ్డలారా, అందుకేనేమో దేవుడు అనుకున్నాడు 2024లో నీకైనా, నాకైనా, నీ కుటుంబానికైనా, నా కుటుంబానికైనా, పరిచర్యకైనా, దేవుని సేవ సంబంధించినటువంటి విషయాల్లో మనొక్కొక్కరికి దేవుడు ఈ సంవత్సరంలో సహాయం చేస్తాడు. ఆ సహాయం ఎలాంటిది అంటే బైబిలే చెప్తుంది, నీకు సమాధానం కలుగునుగాక. ఇంకా ఏమంటున్నాడండి, నీతో ఎంతమంది సహకారులు ఉన్నారో వాళ్లకు సమాధానం. దేవుని బిడలారా, దావీదుకే కాదు, దేవుడు ఈరోజు ఈ వాగ్దానం మనకు కూడా ఇచ్చాడు. మనకు సమాధానం. ఎవరెవరైతే మనకు సహాయం చేస్తున్నారో, సహకారులుగా ఉన్నారో, వారికి కూడా దేవుడు సమాధానం దయచేస్తాడంట. మరి ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడు అంటే, సమాధానం లేనటువంటి పరిస్థితులను చూచాడు కదా, ఎక్కడెక్కడ సమాధానం లేదు మనకు అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ఉండి మనం చూడబోతుంటున్నాం. ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే, యేసయ్య ఇచ్చే 4 రకాల సమాధాన స్థితులు నీకున్నాయా? యేసు ప్రభు ఇచ్చేటువంటి 4 రకాలైనటువంటి సమాధాన పరిస్థితులు, సమాధాన స్థితిగతులు మనకు దేవుడు ఇవ్వాలని కోరుతుంటున్నాడు. సమాధానం అంటే ఏమనుకుంటామంటే, చాలా సందర్భాల్లో చాలా తప్పుడు అభిప్రాయాలు కూడా మనకుంటాయి. సమాధానం అంటే పేరు పెట్టుకుంటారు, సమాధానమ్మా అని పేరు పెట్టుకుంటారు. ఎవరన్నా ఉంటే క్షమించండి. వాళ్ళ జీవితాలను చూసినప్పుడు ఏ రకంగా ఉంటుందంటే, వాళ్ళ దగ్గర మనం కూర్చున్నామంటే మనకుండే సమాధానం కూడా పోయే రకంగా ఉండొచ్చు. అందరిని గురించి నేను చెప్పలేను, కానీ అంటే పేరుకు తగినట్లుగా ఉండకపోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నో, దేవుడు అలాంటిది కాదంట. నీ దేవుడే నీకు సహాయం చేస్తాను. పేరును బట్టి కలిగేటువంటిది కాదు అది, లేకపోతే పరిస్థితులను బట్టి కలిగేది కాదు, స్థలాలను బట్టి కలిగేటువంటిది కాదు. అప్పుడప్పుడు ఏమని చెప్తారంటే, ఎవరికైనా వాళ్ళ ఇంట్లో మరణం సంభవిస్తే డాక్టర్స్ చెప్తారు, కొన్ని రోజులు ఇంట్లో ఉండకుండా
తర్వాత ఎక్కడైనా దూర ప్రాంతానికి విహారయాత్రకు వాళ్ళని పంపండి, ఎందుకంటే వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది, కాబట్టి వాళ్ళకి సమాధానం రావాలంటే వేరే ఊర్లోకి వెళ్ళాలి. అంటే చాలా సందర్భాల్లో వీ లుక్ ఫర్ ఎ పీస్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, వివిధ స్థలాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఏ విషయంలో సహాయం చేస్తాడంటే సమాధానం కలుగజేస్తాడు. నీకు సమాధానం కలుగజేస్తాడు, నీ సహకారులకు కూడా ఆయన సమాధానం కలుగజేస్తాడంట. సహకారులకు కూడా సమాధానం కలుగజేస్తాడు. ద పీస్ విల్ బి గివెన్ టు యూ అండ్ టు యువర్ ఫాలోవర్స్. నీకు ఎవరైతే సహాయం చేస్తున్నారో, దోస్ హు ఆర్ హెల్పింగ్, దే విల్ ఆల్సో బి బ్లెస్డ్ విత్ ద గాడ్స్ డివైన్ హెల్ప్. దేవుడు సహాయం చేస్తాడు. మరి ఏ విషయాల్లో సహాయం చేస్తాడు? కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. సమస్తమును దేవుని వలనైనవని ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా సమాధానపరచుకొని. దేవుని యొక్క వాక్యం చెప్తుంది క్రీస్తు ద్వారా సమాధానపరుచుకున్నాడంట. అంటే ఏంటి? సమాధానం లేనటువంటి ఒక ఏరియాను చూశాడు. అప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది క్రీస్తు ద్వారా సమాధానపరుచుకున్నాడంట. ఏంటిది ఆ పరిస్థితి? ఎందుకు సమాధానం లేదు? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో సమాధానం మొట్టమొదటిగా ఏ ఏరియాలో మనకు కావాలి అంటే, ఎక్కడ దేవుడు సమాధానం ఇస్తాడు అంటే, ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది కదా, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని. అంటే సమాధానం ఎక్కడ లేదంట? నీకు నీ దేవునికి మధ్య సమాధానం లేదు, దేవునికి నీకు మధ్య సమాధానం లేనటువంటి పరిస్థితి. అంటే మన జీవితాల్లో మనం నవ్వుతూ ఉండవచ్చు, మన జీవితాల్లో మనం మంచి వస్త్రాలు వేసుకోవచ్చు, మన జీవితాల్లో 3 పూట్ల తినొచ్చు, మంచిగా నిద్రపోయేటువంటి ఆశీర్వాదకరమైన పరిస్థితులు మనకు ఉండవచ్చు. కానీ బైబిల్ చెప్తుంది దేవునితో సమాధానం అంట. అంటే ఆరోగ్యపరంగాను మంచిగానే ఉండవచ్చు, కానీ దేర్ ఈస్ ఏ డిస్టర్బెన్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. నీకు నీ దేవుని మధ్య సమాధానం లేనటువంటి పరిస్థితి. నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే అది నీకు నీ దేవునికి మధ్య సమాధానం లేని పరిస్థితి ఉంది. నాకు అనిపించింది, ఎందుకు సమాధానం లేదు? దేవునికి మనకు ఎందుకు సమాధానం లేకుండా పోయింది? బైబిల్లో చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. చాలు. ఇక్కడ ఎందుకు దేవునితో మనకు సమాధానం కావాలి అంటే 10వ వచనం, ఏలయనగా శత్రువులమై ఉండగా. మనం ఎవరమంట? దేవుని దృష్టిలో శత్రువులమంట, మనుషులం కాదు, శత్రువులమంట. అరే ఎందుకు శత్రువులం అయిపోయాం దేవునితో? మనకు దేవునికి ఎప్పుడు కొట్లాడబడింది? మనం ఎప్పుడు దేవుని దగ్గర పోట్లాడాం అంటే, దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయడం, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. ఒక వ్యక్తి జీవితంలో ఉండేటువంటి సమాధానం లేని పరిస్థితి ఏంటి తెలుసా? పాపం ఒక వ్యక్తి జీవితంలో ఉంటే గుర్తుంచుకోండి, మొట్టమొదటిగా మిస్ అయిపోయేటువంటిది సమాధానం. వాళ్ళ జీవితాల్లో సమాధానం ఉండదండి. సమాధానం ఉన్నట్టుగా యాక్షన్ చేస్తారు, సమాధానం ఉన్నట్టుగా కనబడుతూ ఉంటారు, సమాధానం ఉన్నట్టుగా వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కానీ, వాళ్ళ ఎక్స్ప్రెషన్ కానీ, వాళ్ళ డ్రెస్ కానీ ఉంటుందండి. కానీ వాస్తవానికి దే విల్ బి మిస్సింగ్ పీస్. ఎక్కడో సమాధానం లేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఎందుకు తెలుసా? దేవునితో ఎప్పుడైతే నీ సంబంధం తెగిపోతుందో, పాపము చేసిన వెంటనే జరిగేటువంటి పని ఏంటి తెలుసా? దేవుడు నీకు దూరం అవుతాడండి. అంటే దేవునికి నీకు మధ్య ఉండేటువంటి ఒక సంబంధం దెబ్బతింటుంది. ఎప్పుడైతే దెబ్బతింటుందో బైబిల్లో వ్రాయబడింది సమాధానం లేకుండా పోతుంది. ఎందుకు? దేవుడు సమాధానకర్త. ఆయనతో సంబంధం ఉంటేనే నీకు సమాధానం. ఆయనతో సంబంధం లేకపోతే అసమాధానం నీ జీవితంలో వస్తుంది. అసమాధానం ఎప్పుడైతే వస్తుందో బైబిల్లో వ్రాయబడింది, నువ్వు చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటావు. పాపం చేసేటువంటి వ్యక్తి జీవితంలో మొట్టమొదటిగా మిస్ అయిపోయేటువంటిది ఏంటి తెలుసా? లోపల సమాధానం ఉంటుంది. ఏదో గందరగోళం, దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడండి. దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ద సిన్ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ అవర్ పీస్లెస్ సిచ్యువేషన్. సమాధానం లేని పరిస్థితికి కారణం ఏదైనా ఉందంటే అది పాపం. అది ఎన్నడూ మనం మర్చిపోకూడదు. పాపం ఒక వ్యక్తి జీవితాల్లో సమాధానం లేకుండా చేస్తుంది. ఇంకా భయంకరమైన మాట ఏంటి తెలుసా? దేవునితో శత్రువులం అయిపోతామంట మనం.
దేవుని దృష్టిలో శత్రువులం అయిపోతామంట. వెన్ వి కమిట్ ఎ సిన్, అది నువ్వు ఎక్కడే పాపమైనా చేయి, అంటే ఏ విషయంలో పాపమైనా చేయి, ఏ యాంగిల్లో పాపమైనా చేయి, అది చిన్న పాపమా పెద్ద పాపమా, ఏదైనా అప్పుడప్పుడు చేసే పాపమా రెగ్యులర్గా చేసే పాపమా, గుర్తుంచుకోండి, పాపం మనల్ని ఏం చేస్తుందంటే బైబిలే చేస్తుంది, శత్రువులమై ఉండగా ఒక వ్యక్తిని దేవునితో శత్రుత్వానికి తీసుకొని వచ్చేటువంటిది ఏంటి తెలుసా? పాపం. ఈ పాపము ద్వారా కలిగినటువంటి శత్రుత్వం పోయి సమాధానపరచబడాలి అంటే, నీకు నీ దేవుని మధ్య సమాధానం కావాలి అంటే యేసు ప్రభు కార్చిన రక్తమే. యేసు ప్రభు కార్చిన రక్తం, ఇంకా వేరొకటి లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. వాట్ వీ నీడ్ ఈస్ ద పీస్ విత్ గాడ్. దేవునితో సమాధానం. పాపము చేసి శత్రువులం అయిపోతాం, పాపము చేసి డిస్టర్బెన్స్ తెచ్చుకుంటాం, పాపము చేసి సమాధానం లేని పరిస్థితులు తెచ్చుకుంటాం. దేవుని బిడ్డలారా, పాపముకునేటువంటి స్వభావం ఏంటి తెలుసా? దేవునితో నీ కనెక్షన్ కట్ చేస్తుంది. రెండోదిగా నీ లోపల సమాధానం లేకుండా చేస్తుంది. ఎంత పాపమైనా చేయని సమాధానం ఉండదు. ఎందుకంటే ఒక వ్యక్తి తాగుడుకు బానిస అవుతాడు. ఎందుకు బానిస అవుతాడో తెలుసా? రూట్ కాజ్ ఏముంటుందంటే, నా జీవితంలో ఇంత డిస్టర్బెన్స్ ఉంది, ఇది తొలగిపోవాలి అంటే నేను తాగి పండుకోవాలి, తాగి నాకు నిద్ర రావాలి, తాగి నేను ఏదో రకంగా జల్సా చేసినట్టు అనిపించాలి. ఎందుకంటే లోపల సమాధానం లేని పరిస్థితులు ఉంటాయి. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో నీవు చేసేటువంటి పాపం నీకు తీసుకొని వచ్చేటువంటి మొట్టమొదటి కార్యం ఏంటి తెలుసా? సమాధానం లేకుండా చేస్తుంది. దేవునితో నీకు శత్రుత్వాన్ని ఏర్పరుస్తుంది. దేవుని దృష్టిలో ఒక శత్రువుగా నిన్ను మార్చడం ప్రారంభిస్తుంది. నీ జీవితంలో సమాధానం లేకుండా చేస్తుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. పాపము చేసినప్పుడు మొట్టమొదటి ఫీలింగ్ అదే, సమాధానం ఉండదు. ఇంకొక విషయం చెప్పనా? పాపము చేసే వ్యక్తులు, వాళ్ళ దగ్గర మనం కూర్చున్నామంటే వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ చేష్టలు కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ ఖచ్చితంగా మన దగ్గర ఉండే సమాధానం కూడా పోగొడుతుంది. అంటే ఒక వ్యక్తి పాపం చేసాడు ఇంట్లో, దాని ఎఫెక్ట్ ఇంట్లో సమాధానం లేకుండా పరిస్థితులు ఏర్పడతాయి. ఒక వ్యక్తి తప్పుగా జీవిస్తున్నాడా, అతని యొక్క ఎఫెక్ట్ ఆ పిల్లల యొక్క చదువుపైన, ఆరోగ్యాలపైన పనిచేయడం ప్రారంభిస్తుంది. ఏంటి కారణం? పాపానికి ఉండేటువంటిది ఏంటిదంటే, నీ జీవితంలో ఉండవలసిన సమాధానాన్ని తొలగిస్తుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఎందుకు? సమాధానపరుస్తాడు ఆయన. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో ఒకవేళ పాపాన్ని బట్టి నీ జీవితంలో ఒక డిస్టర్బెన్స్ ఉందా, నీ కుటుంబంలో ఇంతకుముందు లేనటువంటిది, ఇప్పుడు ఏదో గందరగోళం, ఏదో పోట్లాట, ఏదో మనస్పర్ధలు, ఏదో ఒకరిని చూసి ఒకరి తప్పుగా అర్థం చేసుకోవడం, ఇవన్నీ వచ్చాయంటే ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామేమో, యూ కెన్ కవర్ విత్ ఎనీథింగ్. ఏదో ఒక రోజు ఆ సమాధానం లేని పరిస్థితి బయటపడుతుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీకు ఎక్కడ నీ దేవుడు సహాయం చేస్తాడంటే, నీ జీవితంలో పాపము ద్వారా కోల్పోయినటువంటి సమాధాన స్థితిని దేవుడు దయచేస్తాడు. దట్ ఈస్ ద ఫస్ట్ బ్లెస్సింగ్ గాడ్ క్యాన్ గివ్ యూ. ఈ సంవత్సరంలో దేవుడు నీకు నాకు ఇచ్చేటువంటి ఎలాంటి సహాయం తెలుసా? దేవునితో నీ సంబంధాన్ని తిరిగి ఎస్టాబ్లిష్ చేయాలి. ఉదాహరణకు చెబుతాను. ఈరోజు మనం ఎందుకు చర్చికి ఇలా రాలేకపోయామంటే, అక్కడ పెద్ద గుంత తవ్వారు, మున్సిపల్ కాలువ పెద్దది తవ్వడానికి అక్కడ ఏర్పరిచారు. కాబట్టి మనకు అటు పక్కన ఉండేటువంటి రోడ్డుకు సంబంధం దిగిపోయింది. కాబట్టి సంబంధం తిరిగి ఎస్టాబ్లిష్ కావాలంటే అక్కడ గ్యాప్ ఫిల్లింగ్ అనేటువంటి జరగాలి. మానవునికి దేవునికి మధ్య ఒక సంబంధం దిగిపోయింది, సమాధానం లేకుండా శత్రుత్వం అనేటువంటిది ఏర్పడింది. ఇప్పుడు అది తిరిగి ఎస్టాబ్లిష్ కావాలంటే, అందుకే మనం పాట పాడుకుంటాం కదా, దేవునికి మానవునికి మధ్యవర్తి యేసు ప్రభు. ఆయన మధ్యవర్తిగా ఉంటూ సమాధాన స్థితిని కలగజేస్తాడు. ఇది నా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, పాపం భయంకరమైనటువంటిది. పాపం మన జీవితాల్లో ఏ రకంగా ఉంటుందంటే, ఒక పాపపు తీర్మానం, ఒక తప్పుడు తీర్మానం చేసి ఒకవేళ దాన్ని బట్టి ఇంట్లో సమాధానం లేకుండా పోతుంటే, ఇది నాన్న ఆ తీర్మానాన్ని విత్డ్రా చేసుకోవాలి. అదర్వైజ్ ద పీస్లెస్ సిచ్యువేషన్ విల్ కంటిన్యూ అండ్ యూ విల్ బికమ్ ఎన్ ఎనిమీ విత్ ద లార్డ్. దేవుని ఎదుట ఒక శత్రువుగా మారిపోతావు. ఎంత భయంకరమైన మాట తెలుసా? శత్రువుగా మారిపోతామంట. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. దేవుని ఎదుట మనల్ని సరి చేసుకుందాం. ఏ పాపం నీ జీవితంలో ఉందో నాకు తెలియదు. ఏ తప్పుడు తీర్మానం, తప్పుడు పని, తప్పుడు కార్యాలు జరుగుతూ యు ఆర్ లూజింగ్ పీస్ ఇన్ యువర్ లైఫ్. నీ దేవుడే నీకు సహాయం చేయాలని కోరుతున్నాను. ఎక్కడ? సమాధాన స్థితి. ఎప్పుడు సమాధాన స్థితి ఉంటుందంట?
దేవుని ద్వారానే. మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల ఎట్లా సమాధానపరచబడతాం? ఆయన కుమారుని మరణం ద్వారా. రోమా 5:10. ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడి. ఒకానొక సందర్భంలో ఒక చనిపోయిన గృహానికి నేను వెళ్ళాను. చనిపోయిన గృహానికి నేను వెళితే వాళ్ళని ఆదరించడానికి వెళ్ళి అక్కడ మాట్లాడుతూ ఉన్నాను. అక్కడ కూర్చొని ఉంటే ఒక 2-3 వ్యక్తులు వచ్చారండి. 2-3 వ్యక్తులు వస్తే నా చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా గుసగుసలు ఆడుకోవడం ప్రారంభించారు. అరే ఏంటి వీళ్ళు వచ్చారేంటి అంతవరకు ఉన్నటువంటి నా తలంపులన్నీ ఒక్కసారి వెనక గుసగుసల వైపు వెళ్ళిపోయాయి. ఏంటి ఎవరు వీళ్ళెవరు అని నేను అడిగాను. ఎవరు వీళ్ళు? చనిపోయిన ఆయన కొడుకులండి. చనిపోయిన ఆయన కొడుకులు వస్తే మీకెందుకు అంత ఆశ్చర్యం? మీకెందుకు అంత? నేను అడిగాను, కొడుకులు వస్తే మీకెందుకు గుసగుసలాడరా? అప్పుడు వాళ్ళు అన్నారు, ఏమన్నారంటే, ఇప్పటికీ 18 సంవత్సరాలు అయిపోయింది ఈ అన్నదమ్ములు మాట్లాడుకోక, కానీ ఈరోజు ఆ తల్లి మరణం వాళ్ళని తిరిగి కలిపింది. ఒక తల్లి యొక్క మరణం కుమారుల మధ్య తిరిగి సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే, యేసు ప్రభు యొక్క మరణం ఎలాంటిది తెలుసా? నీకు నీ దేవునికి మధ్య తెగిపోయిన సంబంధాన్ని, సమాధాన స్థితిని ఆయన కుమారుని మరణము ద్వారా యేసు ప్రభు చనిపోవడం ఎందుకోసం అంటే, నీ జీవితంలో దేవునితో శత్రుత్వాన్ని తొలగించి సమాధానకర పరిస్థితులు ఏర్పరచడానికి. ఇది నా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఇలాంటి పరిస్థితి కూడా నువ్వు వెళుతున్నావా? నీ కొరకు యేసు ప్రభు చనిపోయాడు. ఆయన కార్చిన రక్తం ఎలాంటిదంటే, నీ జీవితంలో తప్పకుండా నీకు సమాధాన స్థితిని దయచేస్తుంది. ఒకవేళ శత్రుత్వం, ఒకవేళ డిస్టర్బెన్స్, ఒకవేళ నీ జీవితంలో చేసిన తప్పుడు పనులకు పరిస్థితులన్నీ వ్యతిరేకంగా మారిపోయి, మనుషుల ఎదుట దేవుని ఎదుట పరిస్థితులు వ్యతిరేకంగా మారిపోయాయి. ఈరోజు దేవుని ఎదుట నీ పాపాలు ఒప్పుకో, దేవుని ఎదుట నేను సరిచేసుకో. సమాధాన స్థితిని దేవుడు తిరిగి మనకు కలగజేస్తాడు. దట్ ఈస్ ద ఫస్ట్ ఏరియా వేర్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ పీస్. నీకు నీ దేవునికి మధ్య దేవుడు సమాధాన స్థితిని దయచేయాలని కోరుతున్నాడు. ఎక్కడ? నీవు చేసిన తప్పు విషయంలో నీ పాపాలను మన్నించి నిన్ను తిరిగి దేవునితో సమాధానపరచాలని. అది మొదటిది. రెండోదిగా బైబిల్లో చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చాలు. 7వ వచనంలో ఉంటుంది, దేవుని సమాధానము. ఎలాంటి సమాధానం అంట? జ్ఞానమునకు మించిన కాదు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఎక్కడ సమాధానం లేదు తెలుసా? మొదటిగా దేవునితో సమాధానం లేదు. అందుకే దేవుడు తన యొక్క సహాయాన్ని దయచేసి సమాధానాన్ని దయచేయాలని కోరుతున్నాడు. రెండవదిగా సమాధానం లేదంట. ఎక్కడ సమాధానం లేదు? ఆ హృదయంలో సమాధానం లేకుండా ఉందంట. మరి హృదయంలో ఏముంది మరి సమాధానం లేకుండా అంటే? 6వ వచనం, దేనిని గూర్చి చింతపడకుడి. సమాధానం లేకుండా ఏముంది తెలుసా? హృదయంలో చింత ఉంది. దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో భయంకరమైనటువంటి సమస్య ఏదైనా ఉంది అంటే ఒక చింత అండి. ఒక వ్యక్తికి ఉండేటువంటి వరి, ఆ వ్యక్తికి ఉండేటువంటి చింత, ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఏమైపోతుందో, అది ఏం చేస్తుంది తెలుసా? ఒక వ్యక్తిలో ఉండేటువంటి సమాధానాన్ని తొలగిస్తుంది. అందుకే పౌలు అంటున్నాడు, 6వ వచనంలో చింత ఉంది, 7వ వచనంలో సమాధానం లేదు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఏంటి ఆ సహాయం? నీవు ఎక్కడ చింతిస్తూ ఉన్నావో, ఏ ఏరియాలో నువ్వు చింతిస్తూ ఉన్నావో, ఆ ఏరియాలో నీకు సమాధానాన్ని దేవుడు దయచేయాలని కోరుతున్నాడు. సమాధానాన్ని దయచేయాలి. అసలు మనిషి ఎక్కడ చింతిస్తాడండి? దేని విషయంలో చింతిస్తాడు? బైబిల్ ఏమని చెప్తా తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం చూడండి. 25వ వచనం, మనిషి ఎందుకు చింతిస్తాడో అక్కడ వ్రాయబడింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడుకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? చాలు.
ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో. ఈ మూడేనా అండి చింతలు ఉండేది మనిషికి? తిండి ఉంటే చింత ఉండదా? తాగితే చింత ఉండదా? అంటే తాగడం అంటే మనం ఆహార పదార్థాలతో పాటు తీసుకునేటువంటి ద్రవ పదార్థాలు. తినడం, తాగడం, వస్త్రాలు ఉంటే చింత ఉండదా? ఈ మూడింటి గురించిన మనిషికి అది కాదు అక్కడ దేవుడు చెప్పేది. దేవుని ఉద్దేశం ఏంటంటే, ఒక లేని దాన్ని గురించి, ఆహారం లేనప్పుడు ఒక చింత ఉంటుంది, వస్త్రాలు లేనప్పుడు ఒక చింత ఉంటుంది, ఏదో ఒక లేని దానిని గురించి మనిషి చింతిస్తూ ఉంటాడంట. దేవుని బిడ్డలారా, ఆ మధ్యకాలంలో ఒక రీసెర్చ్ జరిగిందండి. రీసెర్చ్ అంటే మామూలుగా కరోనా ఒక మందు కొనుక్కోవడం ఇదే అనుకుంటూ ఉంటాం. కానీ కొంతమందికి రీసెర్చ్ చాలా ఏరియాస్లో చేస్తారు. అందులో ఒక రీసెర్చ్ జరిగింది. ఏంటి ఆ రీసెర్చ్ అంటే, ఎందుకు మనిషి చింతిస్తాడు, అసలు మనిషి చింతించడంలో గల ఉద్దేశం ఏంటిది అని రీసెర్చ్. అన్ని దేశాల్లో ఉండేటువంటి ప్రజలను వాళ్ళు రీసెర్చ్ చేశారంట. మామూలు యూనివర్సిటీ కాదు, ఆ యూనివర్సిటీ పేరు కూడా చెప్తాను, విస్కాన్సిన్ యూనివర్సిటీ, ఆ పేరు కూడా చెప్తాను. ఆ యూనివర్సిటీ వాళ్ళు ఈ పరిశోధన చేశారు. మనిషి ఎందుకు చింతిస్తాడు, స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా ఎందుకు చింతిస్తారు, చింతించడానికి గల కారణం ఏంటి అని రీసెర్చ్ చేస్తే తేలినటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటి తెలుసా? చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తేలాయి. ఏంటంటే, ఏదైతే చింతిస్తామో అసలు 40% అసలు జరగవంటామండి. జరగనటువంటి వాటి విషయంలో మనిషి చింతిస్తాడంట. అసలు లైఫ్లో జరగవంట, కానీ జరుగుతాయేమో అని చింతిస్తూ ఉంటాడంట. ఎంత విచిత్రం కదా. 40% అసలు లైఫ్లో ఏముండదు, అక్కడ లేకున్నా మనిషి ఇంకా క్రియేట్ చేసుకుంటాడు. మనిషికి ఇంకా తెలివి ఎక్కువ కదండి, తెలివి ఎక్కువ, ఆలోచనలు ఎక్కువ కదా, కాబట్టి ఊహించుకుంటాడు దీని తర్వాత అట్లుంటుందేమో అని ఊహించుకొని చింతిస్తూ ఉంటారంట. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఎందుకో ఒక చోట వాక్యం చెప్తూ గోర్ల రంగు మారితే ఏదో పలానా జబ్బు ఉంటుందని చెప్పా. ఒక ఇంటికి ప్రార్థనకి వెళితే ఒక ఆమె నన్ను పిలిచిన దగ్గరికి పిలిచి, అన్నా నాకు గోర్ల రంగు మారింది, జబ్బు వచ్చిందేమో అనింది. నేను అడిగాను, ఎందుకు వచ్చింది ఆ తలంపు మీకు అన్నాను. మీరు వాక్యంలో చెప్పిన ఆ రోజు. అవునా, నేను ఏం చెప్పానమ్మా అన్నాను. గోర్ల రంగు మారితే నేను అడిగాను, అన్ని గోర్లు మారాయా? లేదు ఒక్క గోరే మారింది నా. అదేంటిది, మారితే అన్ని గోర్లు మారాలి కదా, ఒక్కటే మారింది. నేను అన్నాను, అట్లయితే ఇది జబ్బు కాదు అన్నాను. మరి ఏంటిది అని, ఏదో ఒకటి తగిలింటుంది గుర్తు తెచ్చుకో అన్నాను. అప్పుడు ఆమె, అవునా, పచ్చడి దంచుదంటే అదేమంటారు దంచేదాన్ని, మీకు కూడా పడినట్టుంది. ఆ రోకలు పడిందన్నా. ఇదే అనవసరమైన చింత. అంటే నేను చెప్పింది ఏంటి, ఒక జబ్బును బట్టి గోర్ల రంగు మారుతుంది అనేటువంటిది వాస్తవమే. అన్ని గోర్ల రంగు మారుతుంది. కానీ ఆమె ఏమనుకుని చింత అంటే, ఒక గోర రంగు మారి చూసి సందేశం విని చింతించడం, నాకేదో వచ్చింది, పాడు రోగం వచ్చింది, చచ్చిపోతాను అనుకోని. వాస్తవం ఏంటంటే అసలు జరగదు అది, కానీ చింతిస్తూ ఉంటాం. 40% అస్సలు జరగదంట, 40% అసలు జరగదు. ఇంకా 30% ఏ రకంగా ఉంటుందంటే, అవర్ వరీ అబౌట్ ద థింగ్స్ ఓవర్ ద పాస్ట్ కుడ్ నాట్ బీ చేంజ్డ్. 30% దేని విషయం ఆలోచన చేస్తాం తెలుసా? జరిగిపోయిన దాని గురించి ఆలోచన చేస్తుంది. అబ్బా ఇది జరగకుంటే బాగుండు ఆలోచన చేసి ప్రయోజనం లేదు. అదేమన్నా గతంలోకి వెళ్ళి మార్చగలవా? మార్చలేవు. 40% జరగని దాని గురించి చింత, 30% జరిగిపోయిన దాని గురించి చింతిస్తుంటారు. అరే ఇది జరిగిందే. జరిగిన దాని గురించి ఇంకేం చేయలేవు, జరిగిన దాని గురించి వదిలేసేయాలి అంతే. నేను 10th క్లాస్లో నాకు వచ్చింది 40 మార్కులే అని చింతిస్తూ ఉంటే ఇంటర్మీడియట్ ఎత్తిపోతుంది, డిగ్రీ ఎత్తిపోతుంది. నువ్వు మర్చిపోవాల్సింది ఏంటంటే 10th క్లాస్ని మర్చిపోయి మర్యాదగా ఇంటర్ చదువుకోవాలా. అది చేయం మనం. అక్కడ తప్పు చేశాను అక్కడ. దీన్ని ఏమంటామంటే మన భాషలో ఏమంటాం మనం, ఓవర్ అంటాం, అంతే కదా. అంటే ఇప్పుడు గురించి చింతించాడు, అయిపోయిన దాన్ని గురించి చింతిస్తూ ఉంటాడు. ఒక గుంపేమో 40% అసలు వాళ్ళ జీవితంలో లేనటువంటి దాన్ని గురించి చింతిస్తారు, జరగనటువంటి దాని గురించి. కొంతమంది ఏమో ఒక 30% జరిగిపోయిన దాని గురించి, ఇంకా మార్చలేరు దాని గురించి చింతిస్తారంట. కొంతమంది అసలు చిన్న విషయాల్లో చింతిస్తారంట. అసలు దాని విషయంలో చింతించాల్సిన పనే లేదు. కరెంటు పోయింది అనుకో, అమ్మో కరెంటు పోయింది, ఇంకా కరెంటు పోతే ఇంకా స్కూల్కి పోకపోతే కరెంటుకు స్కూల్కి వస్తుంది. కరెంట్ ఎట్లా వస్తుంది అంటే అది చిన్నది, అది కరెంటు పోతేనే అయిపోయి, ఇంకా ఈ కుక్కర్ ఎత్తిపోతుంది, ఇంకా వంట ఎత్తిపోయి, ఇంకా స్కూల్కి పోలేను, హీటర్ లేదు,
కొద్దిసేపు కరెంట్ వస్తాను, అమ్మ వచ్చింది. ఈ చింతకుండా ఏమైనా వస్తుందా? నువ్వు చింతించినందుకు ఏమైనా వచ్చింది? అది కొన్ని చాలా ప్రెట్టి థింగ్స్ విషయంలో మనం చింతిస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, అనవసరమైనటువంటి హెల్త్ ఇష్యూస్ని గురించి చింతిస్తూ ఉంటారు. ఏమని చెప్తారు తెలుసా? చాలామంది, మా నాయన కొనింది జబ్బు కాబట్టి నాకు వస్తుంది, మా అమ్మ కొనింది జబ్బు నాకు వచ్చిండదు, వస్తుంది అని, హెల్త్ ఇష్యూ వస్తుంది అని ముందుగానే చింతిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఎట్లా అనుకుంటారంటే, మా అమ్మ మా నాయన నాకు ఆస్తి ఇచ్చినట్టుగా ఈ జబ్బు కూడా ఇచ్చేశారు. ఒకసారి ఒక దైవ సేవకుడు నా దగ్గర కూర్చొని ఏమని చెప్పాడు తెలుసా? అన్న, మా నాన్న గొప్ప సేవ చేశాడన్న, కానీ మా నాన్న నాకు ఆస్తి ఇలా, పరిచర్యలో ఒకవేళ గొప్ప పరిచర్య చేసి ఏమైనా సంపాదించంటే అది లేదు, నాకు ఒకటి ఇచ్చాడన్న అన్నాడు. ఏమి ఇచ్చాడన్న? నాకు షుగర్ వ్యాధి ఇచ్చాడన్నాడు. అదే మీ నాయన ఎట్లా ఇచ్చాడన్న? మా నాయనకుందన్నా, నాకు కూడా స్టార్ట్ అయిపోయింది ఇది. దేవుని బిడ్డలారా, కొన్ని అనారోగ్య విషయాల్లో వాస్తవానికి 8% వాస్తవానికి అంటే 92% ఉంది చూసారా, ఇవంతా అనవసరమైన చింత. ఈ అనవసరమైన చింతను బట్టి మనిషి సమాధానం లేకుండా పోతాడు. దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీకు సమాధానం లేకపోవడానికి కారణం ఏంటంటే నీ యొక్క చింత. దేవుడు అంటున్నాడు, నీ చింతకు సమాధానానికి సంబంధం ఉంది. నువ్వు అనవసరంగా చింతిస్తున్నావు. 92% విషయాల్లో అనవసరమైన చింత. 8% అంట మనిషి నిజంగా చింతించాల్సింది. 8 అంట. మిగిలినవన్నీ కూడా అనవసరమైన. కొన్ని అయితే అయిపోయింది, కొంతమంది అయితే రాకుండా ఉన్నా కూడా ఊహించుకొని చింతించడం, కొంతమంది అయితే చిన్న చిన్న విషయాల పట్ల చింతించడం, కొంతమంది అయితే 8% మనిషికి వచ్చే చింత. ఆ 8% ముందు చూసావా, మనిషికి సమాధానం లేకుండా చేస్తుంది. కోల్పోయే వ్యక్తివి దేవుని యొక్క సహాయాన్ని. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా మీకు వందనాలు, వందనాలు. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉండగా వందనాలు చెల్లిస్తుంటున్నావు. హల్లెలూయా. అవును దేవా, మా జీవితంలో ఎందుకు సమాధానం లేదో ఈరోజు మేము తెలుసుకున్నాం ప్రభా. ఈరోజు మా ఎదుట మీరు మా చిట్ట విప్పేశారు ప్రభా. అర్థమైపోయింది మా జీవితాల్లో సమాధానం లేకపోవడానికి కారణం ఏంటో. దేవా, మేము అడుగుతున్నాం ప్రభా, ఏ పాపం విషయంలో మా జీవితాల్లో మేము సమాధానం కోల్పోయి ఉన్నా నీ రక్తం ఇప్పుడు కడుగునుగాక. ఏ పాప అలవాటు, పాప కోరికలు, పాప సంబంధాలు, పాప స్నేహాలు, పాపము జీవిత విధానం మా జీవితాలకు ప్రవేశించి సమాధానం లేకుండా తీసేసిందో దేవా, పాపాన్ని ఒప్పుకుంటున్నా. నీ ఎదుట శత్రువులుగా మమ్మల్ని నిలబెట్టిందో నాయన, ఆ పాపాన్ని ఒప్పుకుంటున్నా. మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. దేవా, ప్రతి పాపాన్ని, అవిధేయతను మన్నించండి. సమాధానం తిరిగి మాకు కలుగును గాక. యేసు నామమందు సమాధానం కలుగును గాక. దేవా, దర్శించి దీవించుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407777
2222కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.